మా వంటగదిలో ఈరోజు చిన్న జల్లలు కర్రీ వండటం నేర్చుకుందాం. ఇవి 1/2 కిలో చిన్న జల్లలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, ఉప్పు రుచికి తగినంత, కారం 2 టీ స్పూన్లు, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఆయిల్ వేసుకుందాం. చేపల కూర కాబట్టి కాస్త జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మెత్తబడేలాగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసి కొద్దిగా అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకున్నాం. చేపల కూరలో వెయ్యి రసలు అల్లం వేయాలి చాలామంది, కానీ ఇది వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. దీనిలో కారం, చేపలు కదా కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉప్పు, ఇది చక్కగా కలిపి దీన్ని మనం ముందుగా నానబెట్టి రసం తీసిన చింతపండు రసం వేసి ఉడికిద్దాం. చేపలు చింతపండు రసంలో ఉడికితే రుచిగా ఉంటుంది కూర. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికించుకుందాం. జల్లల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. తీసి చూస్తే కాస్త ఎగరనిచ్చి అప్పుడు కొంచెం మసాలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతవరకు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు తీసి చూద్దాం. దీనిలో ఫిష్ చేపల కర్రీ మసాలా వేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జల్లల కూర రెడీ. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉడికిన జల్లల కూర వేరే బౌల్లోకి తీసుకుందాం. చిన్న జల్లల కర్రీ రెడీ. వీటిని సర్వ్ చేసుకుందాం.